మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీఎంఓ తెలిపారు. నిన్న పాక్ డీజీఎంఓ తనతో మాట్లాడి కాల్పుల విరమణకు అభ్యర్థించారని చెప్పారు. 21 ఉగ్రవాద టార్గెట్స్ ను గుర్తించామని, అవసరమైతే మిగిలిన వాటిపై ముందు దాడి చేస్తామన్నారు. ఉగ్రవాదుల అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని, 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అజ్మల్ కజబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడి చేశామన్నారు. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూల్స్ ను టార్గెట్ చేసిందని తెలిపారు. You are all by now familiar with the brutality and the dastardly manner in which 26 innocent lives were prematurely terminated at Pahalgam on the 22nd of April. When you combine those horrific scenes and the pain of the families that the nation witnessed with numerous other recent terrorist strikes on our armed forces and defenseless civilians, we knew that the time had arrived to make yet another compelling statement of our resolve as a nation. Operation Sindoor was conceptualized with a clear military aim to punish the perpetrators and planners of terror and to destroy their terror infrastructure. What I do not state here, of course, is the often stated determination of India and its intolerance to terror. It set into motion through critical target system analysis. We analyzed what was to be done to annihilate these targets and plan to engage these targets with precision air to surface guided munitions so as to avoid collateral damage. The modalities of planning process I will not go through at this instant. However, what I would like to show you is the results that we achieved through our targeted air strikes. Could I have the second slide, please? Yes. Through these targeted and precision targeting, we addressed the target at Muridke, which was the turning infrastructure. Can you hear me? All right. Okay, I'll come closer to the mic. Now we go to the next target, which is the Bhavalpur training camp. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు డీజీఎంఓ. నిన్న పాక్ డీజీఎంఓ తనతో మాట్లాడి కాల్పుల విరమణకు అభ్యర్థించారని చెప్పారు. ఇక దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ లో. చంద్రశేఖర్, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో పూర్తిగా కూడా నరేంద్ర మోదీ అయితే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినాయులతో ఇప్పుడే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే శ్రీనగర్ ప్రాంతం గుండా కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ కాల్పులు జరిపిన నేపథ్యంలో సామాన్య పౌరులపైన ఎక్కువగా కాల్పులు జరిపినట్లయితే దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలను కూడా సేకరించిన పరిస్థితి ఉంది. అయితే మరోమారు ఈ రోజు ఏదైతే దీనికి కాల్పుల విరామణకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే జరిగిందో ఒప్పందం నేపథ్యంలో పూర్తిగా కూడా కాల్పుల విరామణకు సంబంధించినటువంటి విషయం పైన ఈ రోజు చర్చలు జరిగాయి. అయితే రేపు జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధానంగా చూసుకుంటే పిఏజేకేకి సంబంధించినటువంటి ఆ పిఓకే ఏదైతే ఉందో పిఓకేను పూర్తిగా భారతదేశానికి అప్పగించే విధంగా కూడా చర్చలు కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ రోజు అయితే పాల్గొనడం అయితే జరిగింది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలంతా కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం యుద్ధం నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అంశాలపైన పూర్తిగా కూడా ఈ రోజు అయితే సమావేశాలు కూడా జరిగాయి. అనంతరం కూడా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా ప్రతినిధులు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరులపైనే
కేవలం కాల్పులు జరిపినట్టుగా అయితే ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కానీ, ఆ పంజాబ్ కానీ, హర్యానా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా టార్గెట్ చేస్తూ కూడా కేవలం సామాన్య పౌరులపైనే దాడులు జరిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని తిప్పుకొట్టేటటువంటి ప్రయత్నం కూడా భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ జరిగినటువంటి పెహల్గాం దాడి ఏదైతే ఉందో, పెహల్గాం దాడి తర్వాత పూర్తిగా ఉగ్రవాదాన్ని అయితే తుదముట్టించేందుకు భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలంటే కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది కీలక నేతలు ఉన్నారో, కొంతమంది కీలక నేతలను కూడా మట్టుబెట్టిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో, సమావేశంలో దీనికి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అదే సభ్యులు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉగ్రవాద శిబిరాలను వీడియోలు కూడా తీయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాల నుంచి పూర్తిగా కూడా భారతదేశం వైపు ఎక్కువగా టార్గెట్ పెట్టినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే గతంలో చూసుకుంటే మనకు ముంబైలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ముంబై దాడిలో కూడా పూర్తిగా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదం ఉన్నాడో ఆయన కూడా కొంతకాలం క్రితం అయితే ఉరి తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉగ్రదాడులతో పూర్తిగా కూడా భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ సంబంధించిన ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. అలాగే పిఓకి సంబంధించిన ప్రాంతంలోనే శిబిరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో టార్గెట్ సంబంధించినటువంటి విషయాలను కూడా త్రివిధ దళాధిపతులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముస్కరులకి ఆ టార్గెట్ కి అయితే భారత అస్త్రాలు ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య పౌరులకు సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఆ పాకిస్తాన్ ఆర్మీ అయితే దూసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ రోజు జరిగినటువంటి ఆ సమావేశంలో పాక్ డ్రోన్లకు సంబంధించి కానీ యుఏవికి సంబంధించినటువంటి దాడి విషయాన్ని కూడా పూర్తిగా వీరంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఘటన జరిగినటువంటి సమయంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ముస్కరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పూర్తిగా హతమార్చడం పాకిస్తాన్ అయితే ఎప్పటికీ కూడా చేతగాని ప్రభుత్వంగానే ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపించి ఈ నేపథ్యంలో భారతదేశం అయితే పూర్తిగా రంగంలోకి దిగింది. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులను టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంపుల పైన కానీ లేదంటే వైమానిక దళాలకు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ ఏదైతే ఉందో దానిపైన దాడి చేసి కూడా చూపించిన పరిస్థితి కనిపిస్తే అయితే ఈ రోజు జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చల అనంతరం కూడా రేపు 12 గంటల తర్వాత జరగనున్నాయి. ఈ చర్చలతో సంబంధించి ఏదైతే పాకిస్తాన్ లేదా భారత మధ్య కూడా ఒప్పందం అయితే కుదిరేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ముస్కరులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైనా సరే భారతదేశం పైన దాడి చేసే దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ తీసుకున్న విధంగా కూడా చర్చలు అయితే కొనసాగనున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మేజర్ వీళ్ళందరితో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ జనరల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కూడా దాంట్లో పాల్గొన్నారు. అలాగే అజిత్ డోవల్ కూడా పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి దాడులు కానీ లేకపోతే ఉగ్రవాదం కానీ ఏ విధంగా తిప్పుకొట్టాలి, అయితే ఏదైనా సమయంలో పాక్ అయితే కాల్పులకు తెగబడేటటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగా పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా నరేంద్ర మోదీ అయితే మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వారు ఎప్పటికైనా తెగించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాడిని తప్పనిసరిగా తిప్పుకొట్టాలంటూ ఇప్పటికే ఆర్మీకి అయితే ఫుల్ రైట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.